గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలాగే తమిళ్లో ఆ రోజుల్లో పెద్ద హిట్ సినిమా ఏదో రిలీజ్ అయింది. పెద్ద హిట్ అండి. అందరూ ఇంక స్కూల్ అంతా ప్లాన్ చేసేసుకున్నాం. రే ఈ వారం 3 సార్లు చూసారు ఆ సినిమా కట్టుకొట్టి గిట్టు కొట్టి నేను స్కూల్ చదువుతున్నాను అనుకుంటా. ఈవినింగ్కి టోటల్ తమిళనాడు బంద్ ఫర్ 40 days. ఏంట్రా అంటే ఎల్టీటీ ప్రాబ్లం. నా స్కూల్ డేస్లో ఎల్టీటీ ప్రాబ్లం వల్ల బంద్ జరిగింది తమిళనాడు. ఒక 40 daysకి పోయింది ఆ బంద్. స్కూల్స్ అన్ని మూసేశారు. అంటే సినిమాలో ఏమేమి జరుగుతాయో చూసుకున్నారు. అర్థమైంది కానీ మీకు. అలాగూ మనం ఓహో అనుకుంటాం, అస్సలు ఎక్కదు ఆడియన్స్కి. సర్లే అనుకుంటాం, ఎక్కేసి స్టాన్ చేసేస్తుంది. సో ఆడియన్స్ మన ఏం నచ్చుతుందో ఏం నచ్చదో మన చేతిలో లేదు. నేను అందుకే చెప్తుంటాను, వాంట్ టు టెల్ ఇట్ రిపీటెడ్లీ. రివ్యూస్ చెప్పే వాళ్ళందరికీ కూడా శారీ షాప్స్ ఉంటాయి, కుప్పల శారీస్ ఉంటాయి, 100 శారీలు తీస్తారు. మా ఆవిడ కూడా తీస్తుంది, నా పిల్లలు కూడా తీస్తారు. చుడిదార్ తీసుకోమంటే వాళ్ళకి వెళ్తూ 20 చుడిదార్ 30 చుడిదార్ టేబుల్ మీద ఒక్కడికి సెలెక్ట్ చేసుకుంటుంది. అది టేస్ట్. నీకు నచ్చలేదు, నీకు నచ్చింది, నీకు నచ్చింది అందరికి నచ్చాలి, నీకు నచ్చకపోతే ఎవరికి నచ్చకూడదు. వాట్ ఈస్ దిస్? నీకు నచ్చింది నాకు నచ్చేస్తుంది బ్రదర్, నాకు నచ్చింది నీకు నచ్చకపోతే అదే విషయం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, నా వెనకాల 200 మంది, వాళ్ళందరూ నచ్చుతుంది. నీలాంటి వాళ్ళు 200 మంది, వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, మేము కాదనట్లేదు, మేము నచ్చగలుగుతాం. మమ్మల్ని కూడా నువ్వు ఎందుకు ఆపేస్తావు? బాగాలేదు గీలేదు, బాగాలేదంటానికి ఎవరు? నేను అనుకున్నట్లేదను, ఓకే తప్పలేదు. నేనైతే అనుకున్నానంటే అలా లేదంటే తప్పలేదు. రివ్యూ బాగాలేదండి, బాగాలేదేంటి? బాగాలేదనే కాన్సెప్ట్ రాంగ్. ఓకే అనుకున్నట్లేదు లేదు, అనుకున్నట్టుంది ఉంది, కుదిరింది, అనుకున్నట్లేదు లేదు. ఇట్ షుడ్ గో లైక్ దాట్. ఇట్స్ నాట్. ఓకే అన్నా, మీ హెల్త్ సీక్రెట్ ఏంటన్నా? ఏమీ లేదు అంటే బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ, మై ఏజ్ యూఆర్ టాకింగ్, అంతేగా. మెయింటెనెన్స్ అదే వెరీ ఇంపార్టెంట్. అందుకే డన్ అని ఇస్తాను. ఎందుకంటే లేకపోతే నా జిమ్ బాడీ ఏం కాదు, నేను జిమ్లు చేసామని కాను. బేసిక్గా నా జిమ్ అన్నది తెలీదు నాకు అసలు. నాకు తెలియదు, చిన్నప్పుడు అసలు జిమ్లే లేవు. ఏదో కార్పొరేషన్ గ్రౌండ్లో వెయిట్స్ పెట్టుకుని చేసుకుంటే అన్న మేము క్రికెట్ ఆడుకుంటూ చూసేమని వాళ్ళని కండలతో చేసుకున్నాం. అదే అప్పుడే జిమ్. దాని తర్వాత ఈ జిమ్లు గిమ్లని పుట్టాయి. సలూన్ అంటే హెయిర్ కటింగ్, వాళ్ళ స్పాలకి 36 పేర్లు వచ్చేసాయి. అలాగూ అదేదో మనకి ఒక వేరే డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్తో చూసేవాళ్ళం. అంటే వాళ్ళు ఏదో ఒలింపిక్స్, ఏదో బాడీ బిల్డింగ్కి వెళ్తున్నారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. మన క్రికెట్ ఆడాలి, మనం క్రికెట్ ఆడుకుంటాం, మనం ఫిట్గా పరిగెట్టాలి, సో మనకి దానికి సంబంధం లేదు అనే కాన్సెప్టే. తెలియక క్రికెట్ 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 షటిల్. సో స్పోర్టీగా ఉండాలంటే ఏం చేయాలి? ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండాలంటే ఏంటి? ఎక్కువ తినకూడదు, సింపుల్. ఎక్కువ తినకూడదు. ఓకే. మోర్ నో. సో ఆ రోజు నుంచి అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అంటే ఇప్పుడు చెప్తున్నది, ఐ ఈట్ ఫర్ మై టేస్ట్. ఓకే. ఐ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ మై టేస్ట్, నాట్ ఫర్ మై టమీ. పొట్టని ఫిల్ చేయను. టేస్టీగా ఉందా 2 తిని వదిలేస్తాను. టేస్టీగా ఉంటుంది అంతే. టేస్ట్గా తింటాను. నేను భోజనం చేసి వెళ్ళి చేయి కొడుకుంటున్నానంటే నాకు ఆకలియాలి, అంత లిమిటెడ్గా తింటాను. దాన్ని ఎక్కువసార్లు తింటాను. ఓకే. 3 times కాదు, ఇట్ బి 5, 6, 7. లిమిటెడ్గా ఎక్కువ సార్లు మార్చకుండా, దాన్ని కాల్చకుండా. ఓకే. ఎలాగుంటే అలాగో 2 hours 3 hours గుడుగుడు అంటే అది ఎందుకు అనుకుంటున్నారు? చాలా మందికి వస్తుంటుంది. బికాస్ ఆఫ్ ద ఇంటర్వల్స్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ గ్యాప్ ఉంది కదా మధ్యలో, అది రాంగ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, హైటీ, డిన్నర్. ఓకే. ఇంక దాని మీద మీ ఇష్టం. చిరుతిండ్లు, కట్ ఆఫ్ ఫ్యాట్ ఐటమ్స్. అంటే మన అన్నీ కాదు నేను చెప్పేది. అది పాలు తాకు అవి కాదు చెప్పట్లేదు. డైరెక్ట్ ఫ్యాట్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి తినకుండా కొంచెం జాగ్రత్త పడి, ఒకవేళ తిన్నా కొంచెం ఏదైనా యాక్టివ్గా ఉండి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ, బంగాళదుంపలు అవన్నీ ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాటీగా ఇస్తాయి మనకి. అవన్నీ కాకుండా బీయింగ్ యాక్టర్ తప్పదు కదా. ప్లస్ నాకు బేసిక్ ఇవాళకి నేను క్రికెట్ ఆడతాను, ఇవాళకి నేను కీపింగ్ చేస్తాను, ఇవాళకి నేను అప్ టు 6 చేస్తాను, 140 వేస్తాను, నేను
ఒక చేత పట్టుకుని స్టంపింగ్ చేస్తాను. Something, yes. అది ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాను ఎవ్రీ సీజన్ ఆఫ్ CCL అతని మ్యాచెస్ Yeah. అండ్ ఐ ప్లే రెగ్యులర్ క్రికెట్. సో రిఫ్లెక్స్కి తప్పు ఏమి జరగలేదు, నీస్ హ్యాపీగానే ఉన్నాయి. 56 వచ్చినా 57 ఎంటర్ అవుతున్నా, నాకు ఏ ప్రాబ్లం లేదు. Okay. ఐఎమ్ ఫిట్ టు ప్లే క్రికెట్. ఎంతవరకు క్రికెట్ ఆడాలన్నా అంతవరకు నేను ఫిట్. సూపర్. అండ్ సూపర్ అన్న. అండ్ మంచి మంచి మూవీస్తో కానీ మంచి క్యారెక్టర్స్ మమ్మల్ని అందరినీ కూడా ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ ఏంటంటే, చిన్నప్పుడు నాకున్న మీతో అనుబంధం ఏంటంటే, మీ మూవీ ఒకటి వస్తూ ఉంటే సినిమా అంటే టీవీలో వచ్చేటప్పుడు దాంట్లో ఆ టైటిల్కి ముందు మీ పేరు పడేది ఒకటి, అది చూసి ఇంట్రెస్ట్గా అని చెప్పేసి తినేవాడిని కూడా ఆగిపోయిన సందర్భం. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అయ్యప్ప పి శర్మ అని వచ్చింది అనమాట. హైదరాబాద్ అనే సినిమా. అవును. అలాంటి రా అండ్ రెస్ట్రిక్ట్ సినిమా ఎప్పుడు దిగిపోతున్నారు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరూ అదే అవయాగా తీస్తున్నారు ఇవాళ. Yeah. అందుకే కొంచెం ఈసారి కొంచెం మారి ఒక హిస్టరీని చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇందాక మీరు చెప్దాను ఒక చెప్పారు. ఐడియాతో అదే ట్రావెలింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకొని ఎస్. అంతే. ఇంకా అలాగే కొత్తగా రేపు వచ్చే వాళ్ళందరికి కూడా నెవర్ ట్రై టు రష్. నేను అదే అందరికీ చెప్తున్నా. ఏదో వచ్చాం కదా, అప్పుడు వెళ్ళిపోయాం కదా, చేసేసుకున్నాం కదా, వచ్చేస్తుంది కాదు. ఫస్ట్ బేసిక్లీ సినిమా అన్నది ఒక డిఫరెంట్ ఫార్మేట్ ఆఫ్ ఫీల్డ్. అది ఆ ఫార్మేషనే డిఫరెంట్ ఫార్మేషన్. అది ఏంటంటే చదువులకి, జ్ఞానాలకి, వాటికి ఏమి సంబంధం లేని ఒక ఫీల్డ్ ఏంటంటే ఇదే. Yeah. అది ఉండాలి, ఇది ఉండాలి. అందరూ వాళ్ళే ఉంటే కూడా కష్టం, అందరూ వీళ్ళు ఉంటే కూడా కష్టం. సో ఇట్ గోస్ లైక్ దట్, బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వెయిట్ చేసి ప్లాన్ చేసుకొని, రష్ అవుతే ఏదైనా ప్రాబ్లమే. ఓకే. ఏది రష్ అవుతే జరగదు. అది వాళ్ళ ఏమిటంటే ఉండే పరిస్థితి, థియేటర్కి జనం మళ్ళీ పాత రోజుల్లో అలవాటు చేయడం కలగాలి. దానికి మ్యాక్సిమం ఇండస్ట్రీలో వస్తున్న యూత్, ఇండస్ట్రీలో వస్తున్న కొత్త వాళ్ళు, దేశులు. ఎందుకంటే ఈ కోవిడ్ అన్నది వచ్చిన తర్వాతే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి, టు బీ ఫ్రాంక్ విత్. ఎందుకంటే మనకు ఆ మాస్కులు గీస్కులు ఆ దూరం ఎప్పుడైతే అయ్యామో, ఆ దూరం మళ్ళీ ఆ థియేటర్లో చాలా కష్టం అని చెప్పి అనుకున్నాం. మీకు గుర్తుందో లేదు, 2000 మనకి ఇంకా థియేటర్లు ఎప్పుడు రా బాబు అనుకున్నాం. లక్కీగా దేవుడి దయ వల్ల మళ్ళీ ఆ పాత రోజులు రాకపోయినా కొన్ని సినిమాలతో పాత రోజులు కనిపిస్తున్నాయని చెప్పాలి. కొన్ని సినిమాల వరకు ఆ పాత రోజులు. కానీ ప్రతి సినిమాకి రావాలని రూల్ అని పెట్టట్లేదు. ఎందుకంటే ప్రతి సినిమాకి రావాలని ఆ రోజులు రాలేదు అది. కానీ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇస్ థిన్నర్ అయింది. 100 సినిమాలు వస్తాయి బయటికి, 2-3 కంటే కనిపించలేదు. పర్లేదు అనే సినిమాలు డబ్బులు రావట్లేదు. ఆ రోజులు పర్లేదు అనే సినిమాలు డబ్బులు వచ్చాయి. యావరేజ్, అబో యావరేజ్, బిలో యావరేజ్ వరకు సేఫ్గా ఉండేది. బాగాలేదు అనే సినిమాలే డబ్బులు చేసుకోకుండా ఉండేది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎందుకంటే ఇంకా సినిమా గోళ ఇవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే మేధావులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాటి మీదే 24 గంటలు ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తారు అవన్నీ. వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా, మమ్మల్ని చూసి వస్తారు కాబట్టి, మేము రన్నింగ్లో ఉన్నప్పుడు మమ్మల్ని చూసి వస్తారు కాబట్టి వాళ్ళకి ఒకటే ఏంటంటే వెయిట్ ఫర్ యువర్ టైం. అంతే. యువర్ టైమ్ ఇస్ దేర్. 100% కళామతల్లి ఎవరికి చేయకుండా తీసుకెళ్తుంది, చేసి పంపించేది. వెయిట్ ఫర్ ది టైమ్, యువర్ టైమ్. డెఫినెట్లీ ఇట్ విల్ నాక్, ఓపెన్ ది డోర్, ఇట్స్ యువర్స్, ది పాత్ ఇస్ యువర్స్. ఇది మాత్రం మనలో పెట్టుకోండి. అలాగే ఇవాళ జరుగుతున్న ఈ నేను ఎందుకంటే రష్ వద్దు అంటున్నానంటే, ఈ బెట్టింగ్లు కానీ, ఈ బెట్టింగ్ యాప్లు కానీ దేనికి ఒక్కసారి భూమి అవుతున్నాయి అంటే మనీ. ఇవాళ డబ్బులు పెడితే రేపు ఫాస్ట్, అంటే ఆ ఫాస్ట్ మనం అందరికీ కాంపిటేటివ్ వరల్డ్. బైక్ తోలేవాడికి కార్ కావాలి, నడుచుకెళ్ళేవాడికి బైక్ కావాలి, సైకిల్ కావాలి బైక్ కావాలి, బైక్ వాడికి కార్ కావాలి, కార్ వాడికి లగ్జరీ కార్ కావాలి. లగ్జరీ కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా వచ్చాయి, ఇప్పుడు నేను గాలి ఎగిరి కూడా వచ్చేస్తాయి. ఇంకా వాటి మీద పడతారు జనం. ప్రైవేట్ జెట్ అని, ప్రైవేట్ అవి కూడా కాదు, ఫ్లైయింగ్ ట్యాక్సీలే. ట్యాక్సీలు ఇప్పుడు పర్సనల్ అయిపోతాయి. నెక్స్ట్ ఎంతో దూరం లేదు, అది వచ్చేసింది. సో ఏమవుతుందంటే ఈ ఫాస్ట్గా పడిపోయి ఏమవుతుందంటే డబ్బులు ఫాస్ట్గా వచ్చాయని అలా కుదురుతుందండి. డబ్బులు లక్ష్మీదేవి నాకు తెలుసు, ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి కూడా తెలుసు. సో ప్రాసెస్ కోసం వెయిట్ చేయాలి. ప్రాసెస్ వెయిట్ చేయకుండా జంప్ చేసేస్తున్నారు. జంప్ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమని. ఓకే. సో హ్యాపీగా ఫ్యామిలీస్తో సినిమాలు చూసి ఆనందించి, మీరు మీ రివ్యూస్ని హ్యాపీగా మీ ఇంట్లో భోంచేస్తూ వెళ్ళి చెప్పుకుంటూ
అంతకుముందు అలాగే ఉంటాయి. ఇప్పుడు సినిమా చూసి వస్తే డైనింగ్ టేబుల్ కూర్చొని ఫోన్ చేస్తూ మాట్లాడుకునే ఉన్నాం. సినిమా అవును. బాగాలేదు, అక్కడ కొంచెం బాగా ఇవాళ కెమెరా పెట్టుకుని చెప్పేస్తున్నారు. అది వినే జనం, అది నమ్మి రాకుండా ఉండే జనం కూడా ఉన్నారు పర్సంటేజ్. నేను వాళ్ళ గురించి చెప్తున్నా, వద్దు ఇవి చూసి నమ్మి రాకుండా ఉంటుందండి. రండి, చూడండి, ఎంజాయ్ ఇట్, సంథింగ్ విల్ బీ దేర్ ఫర్ యూ. ఇఫ్ యూ రియలీ అది ఉంటే చూడండి, ఏమీ లేకపోతే అయ్యో అనుకోండి. ఎందుకంటే ఓ ప్రయత్నమేగా. యా. ఇప్పుడు ఒకటి రాకెట్ పంపించాం, వెళ్ళింది, మూన్లో దిగింది, ల్యాండింగ్ టైంలో పుట్టయింది, 3,000 కోట్లు అయింది. ఎవరు డబ్బు? ప్రజలదే. వెలివేసేసి గిలివేసేసి కొట్టేసి తిట్టేసి ఏం చేసేలేక రివ్యూస్లో ట్రై చేశారు. మూన్ వరకు వెళ్ళింది, ఇప్పుడు ఆ తప్పులతో మూన్లో దింపుతారు అనుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి పంపించారు, అది మూన్లో దిగి టికి 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 నడిచిపోయింది. యా. సో ప్రయత్నిస్తూ ఉంటాడు దర్శకుడు, కథా రచయిత, ప్రొడ్యూసరు, యాక్టర్స్, ప్రయత్నిస్తూ ఉంటాం. ఒకసారి మిస్ఫైర్ అయినప్పుడు పెద్ద మనసుతో ఓకే బట్ బాగా చేయను అనాలి తప్ప అంతే, వాడు నరికేయండి, తీసేయండి అంటుంటే ఏంటిది.